ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 20, 2026. హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించెదరు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, యోబు గారి యొక్క భక్తిని, ఆయన యొక్క యథార్థతను, ఆయన యొక్క నీతిని దేవుడు పరీక్షించి ఆయనకున్నటువంటిదంతటిని కూడా తొలగించి ఆయన శరీరాన్ని కూడా క్షీణింపజేసినప్పటికీ కూడా యోబు గారు తనకున్నటువంటి విశ్వాసంలో కానీ, యథార్థతలో కానీ, నీతిలో కానీ దేవుణ్ణి ఎక్కడా ఓడిపోయేలా చేయలేదు. అవన్నిటిలో దేన్ని కూడా కోల్పోలేదు. భార్య దూషించిన, ద్వేషించిన, అవమానపరిచిన, స్నేహితులు నొప్పించేలా మాట్లాడినా కూడా ఎక్కడా కూడా దేవుని మీద ఒక్క మాట అనకుండా, దేవుణ్ణి శోధించకుండా తన యొక్క భక్తిని, యథార్థతను ఆయన నిలకడగా స్థిరముగా చేసుకొని దేవుణ్ణి ఇంకాస్త మెప్పించి దేవుని యొక్క పరువును అపవాది దగ్గర కాపాడి అపవాదికి చెంపదెబ్బ కొట్టినట్టుగా భక్తి జీవితంలో నిలబడ్డారు. ప్రియమైన దేవుని వారలారా, ఆ విషయంలో దేవుడు మెచ్చుకొని మరలా రెండంతలు ఆశీర్వాదంతో నింపి స్థిరపరిచారు. మన జీవితంలో కూడా భక్తి విషయంలో, యథార్థత విషయంలో మనం నిలబడినప్పుడు మనం ఎన్నో కోల్పోతాం, ఎందరినో కోల్పోతాం, తృణీకరింపబడతాం, అవమానింపబడతాం. మన జీవితంలో మనం అనుకున్నది దేవుడు ఒకవేళ ఆలస్యం చేసినప్పటికీ మన యొక్క విశ్వాసంలో మనము వైదొలగిపోలేనప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు, దేవుడు మనల్ని బట్టి గర్విస్తారు. ఆయన నా బిడ్డల వలన నేను ఈరోజు గర్విస్తున్నాను అని అపవాది ఎదురుగా మన మీద గొప్ప సాక్ష్యం చెప్పేటట్టుగా మన భక్తి జీవితం ఉంటే మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే మనం అవమానాలు పడుతున్నామో, ఎవరితో అయితే తృణీకరింపబడుతున్నామో అవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తారు. ఒకవేళ మనకి ఇవ్వకపోయినను, మనం కోల్పోయిన వాటిని పొందకపోయినను దేవునికి మహిమ, దేవునికి ఘనత. నా జీవితం దేవుడిది అయినప్పుడు ఈ భూమి మీద నాకు ఏది ఉంటే ఏంటి, ఏది లేకపోతే ఏంటి, దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు, ఆయన చిత్తమే అన్నట్లుగా మన బ్రతుకులు ఉంటే ఈ భూమి మీద ఏది కోల్పోయినా పరమందది మనం స్వీకరిస్తాము, పొందుకుంటాము అనే ఒక సత్యం మన హృదయంలో నాటుకుంటే ఎల్లప్పుడూ మన భక్తి జీవితం అద్భుతంగా ఉంటుంది. అలా ఉండాలని ఈ వాక్యం మన అందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.